హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా మన భారతదేశంలో 35 లక్షల మందిని చంపగలిగే ఒక పెద్ద ప్రమాదం జరగవచ్చని. కనుక దాన్ని సకాలంలో ఆపడం చాలా ముఖ్యం. అయితే ఇది విని మీరు అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు అంటే, అవును, దీనికి సమాధానం నిజమనే చెప్పాలి. అయితే ఇది ఎక్కడో కరెక్ట్గా చెప్తా, అలానే ఈ ప్రమాదం ఎందుకు వస్తుందో కూడా మీకు క్లారిటీగా వివరిస్తా. అయితే దాని గురించి ప్రభుత్వాలు అసలు పట్టించుకుంటున్నాయా లేదా పట్టించుకోవట్లేదనే దాని గురించి కూడా మీకు చాలా క్లారిటీగా చెప్తా. అయితే ఆ ప్రమాదం గురించి ప్రభుత్వాలు పట్టించుకుంటున్నాయా లేదా అనే దాని గురించి కూడా మీకు చాలా క్లారిటీగా చెప్తా. అయితే దానికి కానీ మీరు చేయవలసిన పని ఏమిటి అంటే, ఫస్ట్ టైం మీరు కానీ మన ఛానల్ కానీ చూసినట్టయితే వీడియోని లైక్ చేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసాను. లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. ఇది ఎక్కడ అంటే తమిళనాడు మరియు కేరళ మధ్య ఉన్న 123 సంవత్సరాల పురాతనమైన ముల్లపెరియార్ ఆనకట్ట విరిగిపోయే దిశలో ఉంది. ఈ ప్రమాదం ఎప్పుడైనా జరగవచ్చు. ఒకవేళ ఇదే కనుక జరిగితే చుట్టుపక్కల ఉన్న సుమారు 5 జిల్లాలు, దానిలో నివసిస్తున్న 35 లక్షల మంది ప్రజలు నీటిలో కలిసిపోతారు, అంటే నీటిలో కొట్టుకుపోతారు. అయితే నేటికి ముల్లపెరియార్ ఆనకట్టను నిర్మించి సుమారు 123 సంవత్సరాలు అయ్యింది. అంటే దీన్ని 1995లో నిర్మించారు. దాని నిర్మాణం జరిగిన 80 సంవత్సరాల తర్వాత దాంట్లో పగుళ్ళు మరియు లీకేజ్లు కనిపించడం ప్రారంభించాయి. అవి ఈ రోజుకి మరింతగా పెరిగాయి. అయితే ఆనకట్ట గురించి ఐక్యరాజ్య సమితి ఇటీవల భారతదేశానికి ఒక హెచ్చరిక జారీ చేసింది. దీంతో పాటు ఐఐటి రూడ్ యొక్క కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం, భారతదేశం యొక్క న్యాయవాదుల సంఘం మరియు అనేక ఇతర ఉన్నత సంఘాలు కూడా దీనిపై వివరణాత్మక దర్యాప్తును నిర్వహించాయి. అయితే ఈ ఆనకట్టను వీలైనంత త్వరగా మార్చాలని, అలాగే అక్కడ ఒక కొత్త ఆనకట్ట నిర్మించాలనేసి అందరూ ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిజానికి ఒక డ్యామ్ యొక్క సగటు ఆయుర్దాయం కేవలం 50 సంవత్సరాలు మాత్రమే. కానీ ఈ ఆనకట్ట దానికంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ, అంటే సుమారు 123 సంవత్సరాల పాటు మనుగడ సాగించింది. ఐఐటి రూర్కీ నివేదికల ప్రకారం 6.5 రెక్టర్ స్కేల్ మీద భూకంపం కనుక సంభవించినట్లయితే, అంటే ఆ ప్రాంతాన్ని కనుక తాకినట్లయితే ఆ వెంటనే ఆనకట్ట అనేది నేలమట్టం అవుతుంది. అయితే ఇక్కడ మీరు ఈ ఆనకట్ట స్థానాన్ని సరిగ్గా పరిశీలించినట్లయితే ఈ మొత్తం ప్రాంతం పెద్ద పెద్ద భూకంపాలకు గురవుతూ ఉంటుంది. ఇక రెండో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఒకవేళ ఈ ఆనకట్టలో ఏదైనా తప్పు జరిగితే అది కూలడం మాత్రమే కాదు, దానికి బదులుగా 53,000 కోట్ల గ్యాలన్ల నీరు మరియు దాని నుంచి వచ్చే శిథిలాలతో పాటు మరో 3 ఆనకట్టలు కూడా ప్రమాదంలో పడతాయి. ఎందుకు అంటే ఈ ఆనకట్ట ఉన్న ప్రదేశం కొంచెం ప్రమాదకరమైనది. దీని వెనక ఇడికి డ్యామ్ ఉంది, ఇడికి డ్యామ్ వెనక చెరుతోని డ్యామ్ ఉంది, దాని పక్కనే కులమవ్వు డ్యామ్ ఉంది. అంటే ఒక వైపున ముల్లపెరియార్ డ్యామ్ ఒక డొమినో ప్రభావాన్ని సృష్టిస్తుంది. దీని కారణంగా మొత్తం 4 ఆనకట్టలు ఒకేసారి ఇరిగిపోతాయి. అయితే వీటిలో ఇడిక్కి ఆనకట్ట అనేది ఆసియాలోనే అతిపెద్ద ఆనకట్ట. కాబట్టి ఇది భారతదేశానికి ఎంత పెద్ద విపత్తుగా మారుతుందో ఇప్పుడు ఒకసారి మీరే ఊహించండి. 4 ఆనకట్టలు విరిగిపోవడం అనేది సాధారణ విషయం అయితే కాదు కదా. మీరు దాని యొక్క స్థాయిని ఊహించవచ్చు. దీని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే 1979లో గుజరాత్లోని ఒకే ఒక ఆనకట్ట, మోర్బీ ఆనకట్ట విరిగిపోయింది. దానికి గాను సుమారు 25,000 మంది చనిపోయారు. ఇది ఆ టైంలో భారీ వరదలకు కూడా కారణమైంది. అంటే నిజంగా ఈ పెద్ద విపత్తులు భారతదేశాన్ని ఎప్పుడైనా ముంచెత్తవచ్చు. కానీ ఇక్కడే మరో ఇబ్బందికరమైన విషయం ఏమిటి అంటే, మన దేశంలో చాలామంది నాయకులు మరియు అనేక పార్టీలు ఈ అంశంపై కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తున్నాయి. ఈ 2 రాష్ట్రాల ప్రభుత్వాలు అంటే కేరళ మరియు తమిళనాడు ఒకరినొకరు నిందించుకుంటూ ఉన్నాయి. దీని వెనక ఉన్న అతిపెద్ద కారణాల్లో ఒకటి ఆనకట్ట స్థానం. ఈ ఆనకట్ట స్థానం కేరళ సరిహద్దులో 173 కిలోమీటర్లో ఉంది. అంటే ఇది ఖచ్చితంగా కేరళ భూభాగంలోకి వస్తుంది. అంటే తమిళనాడు ప్రభుత్వం దీనిలో ఎందుకు జోక్యం చేసుకుంటుంది? తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్రంలో ఈ ఆనకట్టను మరమ్మతు చేయాలనేసి కేరళ ప్రభుత్వం ఎందుకు ఆశిస్తుంది? అయితే మీరు కరెక్ట్గా చూసినట్లయితే ఈ మొత్తం కథలోని అతిపెద్ద లూప్ హోల్ అనేది ఇక్కడే ఉంది. అందుకే నేటికి దీని యొక్క పరిస్థితి ఇలాగే ఉండిపోయింది. ఈ లూప్ హోల్ దాదాపు 123 సంవత్సరాల క్రితం సృష్టించబడింది. ఈ కారణంగా 2 రాష్ట్రాలు నేటికి దీనికి పూర్తి బాధ్యత అనేది వహించలేకపోతున్నాయి. వాస్తవానికి ఈ ఆనకట్ట కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దాని గురించి ఒకసారి మనం కొంచెం లోతుగా వెళ్ళి తెలుసుకుందాం. 1890లో భారతదేశం మొత్తం బ్రిటిష్ పాలనలో ఉంది. అంటే ఈ ప్రాంతం మొత్తం మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఉన్నప్పుడు ఈ ప్రాంతంలోని కొన్ని జిల్లాలు తీవ్రమైన కరువును ఎదుర్కొంటున్నాయి. అవి ఏ జిల్లాలంటే నేడు తమిళనాడులో ఉన్న మదురై, శివగంగ, రామనాథపురం మరియు దిండిగల్ జిల్లాలన్నీ నేటికి కరువు పీడిత ప్రాంతాలే. కానీ వాటి పరిస్థితి ఒకప్పుడు మరింత చాలా దారుణంగా ఉండేది.
కాబట్టి ఈ కరువు సమస్యను పరిష్కరించడానికి అప్పుడు బ్రిటిష్ ఇండియా విదేశాంగ కార్యదర్శి ట్రావెన్కోర్ రాజు శ్రీ మూలం తిరునాల్ మరాఠవారంతో ఒక ఒప్పందం సైతం చేసుకున్నారు. పశ్చిమ వైపు ప్రవహించే పాసిలో ఉన్న పెరియాల్ నది ప్రవాహం ఆపేసి దాన్ని మళ్లిస్తే కొంత నీరు ఈ పొడి జిల్లాలకు అందుతుందనేసి ఒక ప్రణాళిక వేశారు. ఆ భూమి ట్రావెన్కోర్ రాష్ట్రానికి చెందింది. అందుకే వాళ్ళు అక్కడ రాజుతో ఒప్పందంపై సంతకం చేయించుకున్నారు. అతను వాళ్ళకి 900 హెక్టార్లకు 35,000 హెక్టార్ల భూమిని ఇచ్చాడు. అతను ఈ భూమిని 99 సంవత్సరాల పాటు లీజుకి ఇచ్చాడు. అయితే ఈ భూమిని పొందిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు అక్కడ ముల్లపెరియార్ డామును నిర్మించారు. దాని కారణంగా ఈ ప్రాంతంకు కూడా నీరు రావడం మొదలైంది. అయితే ఆనకట్ట కారణంగా నేటికి వారి పరిస్థితి చాలా మెరుగుపడింది. కానీ విభజన తర్వాత మధ్యలో ఒక లైన్ ఏర్పడింది. ఇక్కడ ఉన్న తూర్పు ప్రాంతం తమిళనాడుగా మారింది, పశ్చిమ ప్రాంతం అంతా కేరళగా విడిపోయింది. దీంతో మన ఆనకట్ట ఈ 2 రాష్ట్రాల మధ్యలో చిక్కుకుపోయింది. నేటికి ఆనకట్ట కేరళ భూమిపై ఉంది, కానీ ఇది తమిళనాడు జిల్లా సమస్యలను పరిష్కరిస్తుంది. అందుకే దాని యాజమాన్యం నేడు తమిళనాడు వద్ద ఉంది. ఒకవేళ దురదృష్టవశాత్తు ఈ ఆనకట్ట కూలిపోతే దాని నీరు, శిథిలాలు, అలాగే ప్రతిదీ కూడా కేరళను ముంచెత్తుతుంది. అందుకే కేరళ ప్రజలు ఈ ఆనకట్ట కోసం డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఆ కాలంలో తమిళనాడు ప్రభుత్వం అంటే 1979లో 226 కోట్లు ఖర్చు చేసి ఈ ఆనకట్టుకు ఆనుకొని 10 మీటర్ల వెడల్పు గల ఒక కాంక్రీట్ గోడను నిర్మించింది. ప్రాథమికంగా వాళ్ళు అదే ఆనకట్ట గోడను మరింత బలోపేతం చేశారు. కానీ మరమ్మత్తు పూర్తయిన 9 సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతంలో రెక్టర్ స్కేల్పై 4.5 పారామీటర్తో భూకంపం వచ్చింది. ఇప్పుడు సాధారణంగా ఆనకట్ట పగిలిపోవడానికి ప్రధాన కారణం భూకంపాలు. అందుకని దీని తర్వాత అక్కడ ఉన్న ప్రజలు మరింత భయపడ్డారు. ఇప్పుడు ఆనకట్ట గోడను బలోపేతం చేయడం మాత్రమే సరిపోదు, ఇప్పుడు మాకు ఒక కొత్త ఆనకట్ట కూడా నిర్మించాలనేసి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ సంఘటన నుంచి నేటి వరకు ఈ సమస్యపై రాజకీయాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి కేరళ ప్రభుత్వానికి 2 డిమాండ్లు ఉన్నాయి. ఒకటి, ఆనకట్ట నీటిని తగ్గించండి, అంటే ఆనకట్టలో ఉన్న నీటి నిల్వను తక్కువ చేయండి, లేదా కొత్త ఆనకట్ట కట్టండి, కానీ మా సొంత అవసరాలకు మాత్రం అనుగుణంగా ఆనకట్టను నిర్మిస్తామని వారు చెప్తున్నారు. వాటిలో ప్రధానమైన అంశాల్లో ఒకటి, కేరళ ప్రభుత్వం 1895లో తమిళనాడుకి లీజుకి ఇచ్చిన భూమి వెలుపల ఈ కొత్త ఆనకట్టను నిర్మించాలి. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం దీన్ని పూర్తిగా వ్యతిరేకించే వైఖరిలో ఉంది. కాబట్టి మొదట ముల్లపెరియార్ ఆనకట్ట మరమ్మతు చేయడానికి దాదాపుగా ప్రతి సంవత్సరం వెళ్తామని, కానీ కేరళ అటవీ శాఖ వారి పనిలో అడ్డంకులు సృష్టిస్తున్నాయని, వారు అక్కడికి ప్రవేశించడానికి అనుమతించలేదనేసి కేరళ ప్రభుత్వంపై కొన్ని ఆరోపణలు అనేవి ఉన్నాయి. రెండవది, నీటి మట్టం తగ్గితే ఆ నీటిపై ఆధారపడిన తమిళనాడు జిల్లాలు వాటిని సరిగ్గా చేరుకోలేవు. కాబట్టి కొత్త ఆనకట్టను నిర్మించడానికి లేదా ఆ ఆనకట్టలో నిల్వ ఉన్న నీటి మట్టాన్ని తగ్గించడానికి కూడా వాళ్ళు అనుమతించరనేసి చెప్తున్నారు. మూడవది, కేరళ ప్రభుత్వం లీజుకి తీసుకున్న భూమి దాని వెలుపల అంటే కేరళ ఆస్తిపై కొత్త ఆనకట్ట నిర్మించాలని ఉద్దేశపూర్వకంగా కోరుకుంటుందని, తద్వారా ఆనకట్టపై తమిళనాడు నియంత్రణ పూర్తిగా ముగియాలని వాళ్ళు కేరళ ప్రభుత్వంపై మరో ఆరోపణ చేశారు. ప్రాథమికంగా దీనిలో మొదటిగా కేరళ ప్రభుత్వం తమిళనాడులోని ఈ జిల్లాకి ఎంత నీరు ఇవ్వాలో ఎంత ఇవ్వకూడదో నిర్ణయిస్తుంది. రెండవది, నేటికి ఆనకట్ట నుంచి 1000 కోట్ల విలువైన విద్యుత్ ఉత్పత్తి అనేది అవుతుంది. కాబట్టి తమిళనాడు ప్రభుత్వం దీంతో ఆ డబ్బు కూడా కేరళ ప్రభుత్వానికి వెళ్తుందనేసి చెప్తుంది. ఇప్పుడు మనం ఈ 2 ప్రభుత్వాల డిమాండ్లు వింటే ఎవరు సరైన వాళ్ళు, ఎవరు తప్పు చేస్తున్నారనేది మనం నిర్ణయించలేం. నిజానికి చెప్పాలంటే ఇది మన పని కూడా కాదు. దీనిపై నిర్ణయాలు తీసుకునే అనేక స్వతంత్ర న్యాయ సంస్థలు కూడా ఉన్నాయి. కానీ ఈ కేసులో విషయం చాలా స్పష్టంగా ఉంది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్య నుంచి తమ చేతులు దులుపుకోవాలని చూస్తున్నాయి. నా ఉద్దేశం ఏమిటి అంటే, చివరికి దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు అంటే ప్రజలే, అంతే కదా. ఓకే, మరి ఈ డ్యామ్ని కొత్తగా నిర్మిస్తారా లేదంటే మరేదైనా ఉద్దేశంతో ముందుకు అడిగేస్తారా అనేది వేచి చూడాల్సిందే మనం కూడా. కానీ ఏది ఏమైనా సరే విపత్తు రాకముందే ప్రికాషన్స్ అనేవి తీసుకుంటే అందరికీ మంచిది. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ కూడా చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.